నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. డ్రాగన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా గ్లింప్స్ టైటిల్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని వార్తలు వస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర గురించి గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలకు నటుడు రాజీవ్ కనకాల తెరదించారు. తన కొత్త చిత్రం గోదారి గట్టుపై ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో తాను నటిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తారక్తో కలిసి పనిచేస్తున్నాను. మే 7వ తేదీ నుంచి షూటింగ్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి ఇంతకు మించి మరేమీ చెప్పలేను. ఒకవేళ ఏదైనా లీక్ చేస్తే నన్ను సినిమా నుంచి తీసేస్తారేమో అని రాజీవ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల ఉండడం ఒక హిట్ సెంటిమెంట్గా అభిమానులు భావిస్తారు. వీరిద్దరి ప్రయాణం 2001లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మొదలైంది. ఆ షూటింగ్ తొలి రోజుల్లో ఎన్టీఆర్ తనకంటే 9 ఏళ్ల పెద్దవాడైన రాజీవ్ను ఎంతో గౌరవంగా సార్ అని పిలిచేవారట. అయితే నన్ను రాజీవ్ అని పిలువు చాలు అని ఆయన చెప్పిన మరుసటి రోజు నుంచి ఎన్టీఆర్ చనువుగా పేరు పెట్టి పిలవడం, కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య ఒరే అనేంతటి గాఢమైన స్నేహం ఏర్పడడం విశేషం. గత 2 దశాబ్దాలుగా వీరిద్దరూ కలిసి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో సందడి చేశారు. ఆది, నాగా ఈ చిత్రాల్లో రాజీవ్ పోషించిన పాత్రలు ఎన్టీఆర్ క్యారెక్టర్కు ఎంతో బలాన్నిచ్చాయి. అశోక్ చిత్రంలో ఎన్టీఆర్ స్నేహితుడిగా రాజీవ్ నటన ఆకట్టుకుంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలో వీరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRRలో కూడా రాజీవ్ ఒక చిన్న పాత్రలో మెరిశారు. కేవలం వెండితెరపైనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రంలో వీరిద్దరూ మళ్లీ కలిసి నటించబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి హిట్ సెంటిమెంట్ రిపీట్ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.